సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా బనగానపల్లి వద్ద ఉన్న రవ్వలకొండ దగ్గర ఉన్నాం. రవ్వలకొండ అంటే ఇక్కడ గుర్తుకొచ్చేది వీర బ్రహ్మేంద్ర స్వామి. అంటే వీర బ్రహ్మేంద్ర స్వామి అంటే అందరికీ తెలిసిన విషయమే. వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశాడు. అంటే ముందు జరిగేది మొత్తం ముందే కాలజ్ఞానంలో రూపంలో రాశారు. ఆ కాలజ్ఞానం అయితే ఇక్కడ రవ్వలకొండలోని గుహలో రాశారు. ఆ గుహ దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు కాలజ్ఞానం రాసిన ఆ గుహ ఎలా పరిస్థితి ఎలా ఉంది, ఆ గుహలో ఎలా రాశారు, ఆ గుహ నుండి ఆడ అనేక క్షేత్రాలకు కూడా 14 క్షేత్రాలకు కూడా దారి అయితే ఉంది. ఇక్కడ మొత్తం గృహాన్ని సందర్శిద్దాం ఈసారి. ఈరోజు మనం ఇప్పుడు చూస్తున్న మీరు గృహ ఎంట్రన్స్లో అంటే వీర బ్రహ్మేంద్ర స్వామి అని పేరు అయితే ఉంది. కానీ ఇక్కడ చిన్న వయసు ఉంటే అంటే 14 సంవత్సరాలు ఉంటే 20 సంవత్సరాల మధ్యలో ఇక్కడ కాలజ్ఞానం రాశారు. అందుకే అప్పుడు వీరప్ప స్వామి అని పిలిచేవారంట. రాను రాను బ్రహ్మం గారు అని చెప్పి అయితే పేరు వచ్చింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆ గృహని ఎలా ఉందో చూద్దాం. ప్రస్తుతం మనం ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసే ప్రదేశానికి అయితే వచ్చాము. ఇక్కడ అంటే ఈ గుహలోనే వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసేవారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ గుహ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ రావి చెట్టు నుండి ఇక్కడ గుహని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ చూస్తే అప్పట్లో ఇప్పుడు మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. కానీ గతంలో ఇలాంటి మెట్ల మార్గాలు ఎలాంటివి లేవు. అప్పుడులో ఎలా వెళ్ళేవారో కూడా మనకు కూడా అర్థం కాదు. కానీ ఇంత లోపలికి వెళ్ళి అక్కడ కాలజ్ఞానం అయితే రాశారు. చూద్దాం రండి లోపలికి. ఒకసారి చూడండి. ఒకసారి రావి చెట్టు కింద మొత్తం ఈ కొండ చుట్టూ వేలు మొత్తం విస్తరించిపోయినాయి. ఈ వేళ్ళ కింద మొత్తం ఈ గుహ ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఒక్కసారిగా అంటే ఇక్కడ మొత్తం వాటర్ ఉంది. నీళ్లు కూడా ఉన్నాయి. నీళ్ళలోనే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఈ గుహలో లోపల ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా తెలియదు. ఒకసారి వెళ్దాం. ఇక్కడ హైట్ చాలా తక్కువ, కంపల్సరీ కేవలం 4 అడుగుల వరకే ఉంది ఇది. ఇక్కడ స్ట్రైట్ ఒక మార్గం ఉంది. ఇంకో మార్గం ఇక్కడ ఉంది. ఇక్కడైతే నిలబడేందుకు స్పేస్ అయితే ఉంది. ఇక్కడ నిలబడిచి అయితే మనకి ఈ గుహలలో 14 క్షేత్రాలకు దారి ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఇక్కడ చూస్తున్నాం మహానందికి వెళ్ళే దారి అంటున్నారు. ఇటు మహానంది క్షేత్రానికి వెళ్ళొచ్చంట. అంటే మహానంది క్షేత్రానికి వెళ్ళాలంటే ఇక్కడ నుండి బనగానపల్లి నుండి ఒక 75 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు. కానీ ఇటువంటి మార్గం పోతే చాలా తక్కువే ఉండొచ్చు అనుకుంటున్నాను. కానీ ఈ మార్గం మొత్తం అంతా లోపలికి వెళ్ళే ఆస్కారం అయితే లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక కోనేరుకి దారి అంటున్నారు. ఒకసారి కోనేరు చూద్దాం. ఈ కోనేరులో వాటర్ తాగితే చాలా మంచిది అంటున్నారు. కోనేరులో వాటర్ ఇక్కడ నుండి వాటర్ బాటిల్ నుండి నీళ్ళు తీసుకువెళ్ళి దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ నుండి నీళ్ళు తీసుకువెళ్ళేసి వాటర్ తాగుతారు. ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంటుంది వాటర్. చాలా తీయగా ఉన్నాయి వాటర్. చూస్తున్నారు మొత్తం. ఈ లోతు కూడా చాలా 4 అడుగుల లోతు ఉంది. ఈ వాటర్ కూడా కనీసం 3 అడుగులన్నా ఉంటాయి. రాళ్ళు ఉన్నాయి. ఈ వాటర్ ఉంది కదా ఇక్కడ. ఈ వాటర్ పక్కన ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ స్వామి ఉపయోగించే కొలను ఇది. అలాగే శ్రీశైలం వెళ్ళే దారి ఇది. అంటే వీటి నుండి శ్రీశైలం వెళ్ళాలంటే అసలు ఎవరైనా నమ్మకం ఇది. ఇదే గో అంటే కాలజ్ఞానం రాసే ఈ ప్రాంతంలో ఇక్కడ నుండి 14 క్షేత్రాలకు దారి. అంటే ఒకటి మానంది చూసాము, ఒకటి శ్రీశైలం దారి అంటున్నారు. ఎలా అనేది కూడా మనకి అంతు చిక్కని ప్రశ్న ఇది. ఇక్కడ మళ్ళీ ఇంకో ఈ గుహల్లో
ఇటు ఈ గుహకి వెళ్తే యాగంటికి దారి అని చెప్పేసి పెట్టారు. ఇటువంటి అయితే యాగంటికి వెళ్ళొచ్చు. అలాగే చూస్తున్నారు 14 క్షేత్రాలకు దారి ఉండేవి అని చెప్పేసి అక్షరాలుగా అంటే ఇది నిజమే అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే ఎవరు కూడా నిజం కాకపోతే రాయరు, అధికారికంగా కూడా రాసి పెట్టారు అంటే ఇక్కడ దారి ఉండేవి అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనం స్వామి వారి కాలజ్ఞానం ఎక్కడ రాశారో ఇప్పుడు ఆ ప్రదేశానికి ఇప్పుడు ఆ దారి ఇక్కడ వెళ్తున్నాము, అక్కడికి వెళ్దాం రండి. ఇదండి ఇప్పుడు చూస్తారు కదా, వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం ఇక్కడే రాసేవారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు పూజారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. వీర బ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడుంటి ఇక్కడ కాలజ్ఞానం రాశారు, ఎలా రాశారు, పూర్తి వివరాలు మనం స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి నమస్కారం. స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ గుహలో లోపలికి వచ్చి కాలజ్ఞానం రావాల్సిన అవసరం ఏముంది, అంటే ఇదే గుహని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? ఓకే, బ్రహ్మంగారు మనకు 16వ శతాబ్దంలో అవతరించారనమాట. బ్రహ్మంగారు అవతరించేటప్పుడు ఆ సమయం నవాబుల పరిపాలన సమయం అనమాట. ఈ గోహత్య పాపభారం ఎక్కువైపోయిందని చెప్పేసి ఆ భూదేవి విష్ణుమూర్తి కడకు వెళ్ళి మొరపెట్టుకోగా ఆ విష్ణు భగవానుడు ఈ బ్రహ్మంగారు రూపకంగా అవతరిస్తారనమాట. వారి బ్రహ్మంగారి జన్మస్థలం చూసుకుంటే మనకు ఉత్తరప్రదేశ్ అనమాట. అక్కడ స్వామివారు ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులకు సరస్వతి నది తీరాన బ్రహ్మాండపురం అనేసి అక్కడ అప్పట్లో ఏదో ఉండింది. అక్కడ బ్రహ్మాండపురంలో సరస్వతి నది తీరాన వారు జన్మించడం జరిగిందనమాట. అలా అక్కడ జన్మించేసి తర్వాత కర్ణాటక చిక్బలాపురానికి వస్తారు. అక్కడ వీరంబొట్టయ్య ఫస్ట్ అతని పేరు. అక్కడ వీరంబొట్టయ్యగా వీరపాపమాంబ వీరభోజాచార్యుల దగ్గర పెంపుడు బిడ్డగా పెరిగారనమాట. అక్కడ అది కూడా మనకు నవాబుల ప్లేస్ అనమాట. అది కూడా వాళ్ళ పరిపాలన సమయం అది. అక్కడ స్వామివారు కర్ణాటకలో కూడా 12 సంవత్సరాల దాకా వీరంబొట్లయ్య అక్కడ పెరుగుతారు. తర్వాత తీర్థయాత్రలు చేస్తూ బనగానపల్లికి వస్తారనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి వాడి వయసు 13 నుంచి 14 వయసు ఆ మధ్యలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి వాడి వయసు వీరప్పయ్యాచార్యులు అనమాట. ఇక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ అనేసి ఊరికి పెద్ద ఆవిడ. ఆమె ఇంట్లో పశువులు కూడా దండిగా ఉండేవన్నమాట. ఆమె ఇంట్లో నేను ఆవులు కాపరిగా చేరుతానని చెప్పేసి ఆవులు కాపరిగా చేరుతారు. అట్లాగా రోజు స్వామివారు బనగానపల్లి నుంచి రవ్వలకొండకి ఆవులు కాయడానికి వచ్చేవారు అనమాట. అచ్చమాంబ గారు ఈ రవ్వలకొండకి వెళ్ళొద్దని చెప్తారు. ఇదంతా కూడా అప్పట్లో పులులు సింహాలు ఉండే అరణ్యం అనమాట. కానీ ఆయన మహిమాన్వితులు కాబట్టి అవంతా స్వామివారికి ఏం విషయం కాదు. అట్లాగా రోజు ఆవులు కాస్తూ రావటం, ఆ పైన మర్రి చుట్టూ ప్రాంగణంలో ఆవులంతా నిలిపేసి వాటి చుట్టూ ఒక రక్షణ మాదిరిగా గీత గీసేవారు అనమాట. ఆ గీత లోపల ఆవులంతా కూడా నెమర వేసుకుంటూ ఆయన మహిమతోనే వాడికి కడుపు నిండా మేతంతా కూడా గుహలో గీత లోపలే అందేదనమాట. గీత దాటి అయితే ఆవులు అయితే బయటికి రావు. ఆ గీత దాటి బయటకు వచ్చేవి కాదు. వేరే పిల్లలు కూడా చూస్తారు వాటిని, తోలుకుపోదాము ఇక్కడ ఎవరు మనిషి కనిపించట్లేదు అనేసి. ఆ గీత దాటేటప్పటికి వాళ్ళకి కళ్ళు కనిపించకపోవడము, అక్కడ ఏదో కొంచెం మంటల మాదిరిగా రావడం వాళ్ళు గమనిస్తారనమాట. అట్లాగా రోజు ఈ గుహలు కూడా స్వామివారి కంటే ముందున్న గుహలు అని చెప్తారు. అట్లాగా రోజు స్వామివారి గుహలోకి రావటం, విగ్రహం చూశారు కదా, ఆ స్థలంలో కూర్చుని వారు కాలజ్ఞానం రాసుకోవటం జరిగిందనమాట. ఇదంతా జరుగుతుండగా ఆమెకు చెప్తారు, అతను మీ గోవులంతా కాయటం లేదు, కొండలో విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడని. ఆమె స్వయంగా సరే చూద్దామని వీళ్ళంతా చెప్తున్నారని చెప్పేసి వస్తుందన్నమాట. అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళైతే వీరబ్రహ్మేంద్ర స్వామి అప్పట్లో ఉన్నారు కదా, గోవులు కాసే కాదు ఎక్కడ దొరుకుతా అంటే వీళ్ళకి తెలియదు. ఆ చుట్టుపక్కల గృహ ఉంది, గృహలో వెళ్ళినాడు అని చెప్పేసి గమనించలేదు వాళ్ళు. ఈ గుహ వరకు చూడలేదు అనమాట. ఆయన రహస్యంగానే వచ్చేవాళ్ళు. అక్కడ ఆవులు మాత్రమే కనిపించేవి, ఇతను కనిపించేవారు కాదనమాట. సరే నేనే స్వయంగా వెళ్ళి చూస్తే బాగుంటుందని చెప్పేసి అచ్చమాంబ స్వామివారి వెనకాలే ఒకరోజు రావటం, స్వామివారిని ఫాలో అవుతూ అక్కడ ఆవులు వదలటం, ఈ గుహలోపలికి వెళ్ళి రాయటం చూస్తుందన్నమాట. ఈ పక్కన చూసుకుంటే అచ్చమాంబ గారు చూసిన స్థలాన్ని కూడా మనం చూడొచ్చు. అప్పుడు తెలిసింది ఆమెకి, అతను ఒక శేషపాండు మీద కోటి సూర్యకాంతులతో కాలజ్ఞానం రాస్తుండగా అప్పుడు చూస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళగానే నన్ను క్షమించండి స్వామి, నేను మీ చేత ఆవులు కాయించాను, మీరు ఎవరో తెలియక అని చెప్పేసి అచ్చమాంబ గారు వేడుకుంటారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆమెని ఇక్కడ యాగంటి పైన అక్కడికి తీసుకువెళ్ళి ముచ్చట్ల అని చెప్పేసి అంటారు. అక్కడికి తీసుకువెళ్ళి తన అచ్చమాంబ గారికి స్వామివారి నిజరూపం దర్శనమిచ్చి ఇక్కడ వ్రాసిన కాలజ్ఞానం అంతా కూడా అక్కడ ఆమెకి అచ్చమాంబ గారికి ఆ పైన ముచ్చట్టలో ఉపదేశించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు కాలజ్ఞానం రాసంటారు, అప్పుడు కాలజ్ఞానం పత్రాలు లేవు, ఇప్పుడు తాటి ఆకులతో రాశారు. అది ఇంకోటి ఏంటంటే ఈ గుహలోనే వాళ్ళకు కావలసిన తాటి చెట్టును కూడా సృష్టించారు అతను. మనకు చూసుకుంటే 30 సంవత్సరాల క్రితం ఈ గుహ లోపలే మొద్దులు అవి ఉండేవి, కాలక్రమేణా అంతా అవి పోయాయి అనమాట, ఇప్పుడు ఏమి లేవు. అది ఇక్కడే స్వామికి కావలసిన తాళపత్రాల తాటి చెట్టు కూడా ఇక్కడే వాళ్ళు అప్పట్లో సృష్టించడం జరిగిందనమాట. తర్వాత అచ్చమాంబ గారు చూశాక తెలిసిపోయింది కదా ఇతను ఒక మహనీయులు అని చెప్పేసి, మీరు ఇంత కొండలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు,
ఒక మఠం కట్టిస్తామని చెప్పేసి నేల మఠం అనేసి ఊరి చివర అచ్చమాంబ గారు అందరూ కలిసి భక్తులు స్వామివారికి ఆ మఠాన్ని ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ కాలజ్ఞానం రాసుకున్న తర్వాత ఆ మఠంలో కొన్నాళ్ళు ఉండేసి అందరికీ కూడా కాలజ్ఞానం బోధ చేసి కొన్ని మహిమలు అక్కడ చూపించారు భక్తులందరికీ కూడా. అక్కడ ఒక శివలింగ ప్రతిష్ఠ చేసేసి ఇక్కడి నుంచి కందిమల్లైపల్లి కడప జిల్లాకు వెళ్ళిపోయారు. అక్కడ వివాహము సంసారం సమాధి అంతా కడప జిల్లాలో అనమాట. ఇక్కడ రచించిన ఆ తాళపత్ర గ్రంథాలను కూడా అచ్చమాంబ గారి ఇంట్లోనే భూమిలో నిక్షిప్తం చేసేశారు. నిక్షిప్తం చేసి దాని మీద ఒక చింత చెట్టును కూడా పెట్టడం జరిగిందనమాట. అది చింతమన మఠం. అచ్చమాంబ గారి ఇల్లే అక్కడ చింత చెట్టును పెట్టిన తర్వాత చింతమన మఠం అయిందనమాట. మళ్ళీ నేను కలియుగం 5000 సంవత్సరాల తర్వాత వీరభోగ వసంతరాయ అవతారంలో అవతరిస్తాను, అప్పటిదాకా అవి ఎవరు తీయకూడదని చెప్పేసి స్వామి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చారనమాట. మనకు 2-3 సంకేతాలుగా కూడా చెప్పారు. ఆయన వచ్చే ముందు ఆ చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయని, యాగంటి నంది అంతకంతకు పెరిగి లేచి రంక వేస్తుందని ఆయన వచ్చే ముందు ఈ సంకేతాలుగా మనకు తెలియజేయడం జరిగింది అనమాట. స్వామి ఇప్పుడు బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో ఫ్యూచర్లో జరిగేటివన్నీ చెప్పారు, కొన్ని జరిగాయి కూడా. కాలజ్ఞానం అన్ని నిజమేంటారా? సాక్షాత్ చూస్తున్నాం కదా మనం. స్వామివారు ఈ కరోనా గురించి కూడా చెప్పడం జరిగింది కాలజ్ఞానంలో. అవంతా సాక్షాత్తుగా మనం చూసాం కదా. ఇంకా అక్కడక్కడ కొన్ని విషయాలు కూడా జరిగాయి అన్నమాట. ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. ఆ కాలజ్ఞానంలో ఉన్నదే జరుగుతుంది కదా. అయితే ఈ గోలో ఉండి 14 క్షేత్రాలకి దారి ఉంది. అవును. పూర్వం మనకు ఏంటండి ఈ గోని ఎప్పుడు కనిపెట్టారు? స్వామివారు రాసింది 16వ శతాబ్దంలో కదా. అంటే అందరికీ తెలుసు రవ్వలకొండ గుహలో రాశారని. కానీ ఇవి దర్శనీయానికి రాలేదన్నమాట. దర్శనానికి రాలేదు. ఇక్కడ స్వామి వచ్చారు, మా తాతగారే వారు జ్ఞానేశ్వరానంద స్వామి, జ్ఞానేశ్వరి మాతా వాళ్ళు అనేసి వారు ఇక్కడికి ధ్యానం కోసం వచ్చి ఈ స్థలాన్ని చూసేటప్పటికి వాళ్ళకి ఇదే గుహలు అని చెప్పేసి కొన్ని ఆనవాళ్ళను బట్టి ఇదేనే వాళ్ళు గుర్తించారనమాట. ఇది దాదాపు ఒక మనకు 35-40 సంవత్సరాల లోపుగా ఇవి బయట రావడం జరిగింది. అప్పటి నుంచి భక్తులు రాకపోకలు జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు టెంపుల్ కి దారులు అనేది ఎలా ఇవి మనకు అంటే పెద్దలు చెప్పడమే. ఈ గుహ లోపల నుంచి కొన్ని క్షేత్రాలకి దారులు ఉన్నాయని చెప్పేసి మనకు పెద్దలు చెప్పారు అంతే. కొన్ని క్షేత్రాలు అంటే ఎవరైనా పోయి ట్రై చేస్తారు, చూశారు. తాతయ్య వాళ్ళు, మా తాతగారు ఎక్కడ దాకా వెళ్ళగలరో ఎక్కడ దాకా పాసిబుల్గా ఉంటుందో అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారనమాట. అంటే ఇంకా కాలక్రమేణా అన్ని పూడిపోయాయి అనమాట, ఏమీ లేవు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ లైట్లు ఏర్పాటు చేసినంత వరకు మాత్రమే గుహలు ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయని అవునవును. చూసుకుంటే ఆ పక్కన వారు ఉపయోగించిన చిన్న కోనేరు కూడా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఎట్లుంటాయి అవి? అంటే పూర్వం మనకు ఎప్పుడు ఉండేవి, ఎండాకాలం అని వర్షాకాలం అని తేడా లేకుండా ఎప్పుడు ఉండేవి. ఇప్పుడు కొంచెం వర్షాలు అవి తగ్గిపోయాయి కాబట్టి ఎండాకాలం కొంచెం తగ్గుతున్నాయి. పూర్తిగా అయితే ఎండిపోదు. నీరు ఇప్పుడు పారుతున్నాయి కదా, ఆ మాదిరిగా పారకుండా పూర్తిగా ఎండకుండా కొంచెమైనా నీళ్ళు ఉంటాయి. వాటర్ కూడా చాలా మంది అవునవును. ఇది పుణ్యక్షేత్రం కదా, అది ఒక తీర్థం మాదిరిగా భావించి భక్తులందరూ తీసుకెళ్తూ ఉంటారనమాట. ఏదైనా వాళ్ళకు రోగాలు వచ్చినప్పుడు అవి తీర్థం మాదిరిగా తీసుకుంటే వాళ్ళకి బాగవుతుంది అనేది ఒక నమ్మకం అనమాట. ఏదైనా పంట పొలాల్లో చల్లుకుంటూ ఉంటారు, అదంతా బాగా జరుగుతుంది అనేసి భక్తుల నమ్మకం అనమాట. అది ఈ విగ్రహాలంతా మనం ప్రతిష్ఠించినవి. ఇవి వచ్చేసి నిజమైన స్థలాలు అన్నమాట. స్వామి ఇప్పుడు కాలజ్ఞానం రాసిన ఏదైనా గ్రంథాలను కానీ అది తాటాకులు రాసినటువన్నీ అమ్మమ్మ గారికి అది మేము వచ్చేంత వరకు కూడా తీయద్దని చెప్పేసి చింత చెట్టు మీద కింద పెట్టేసి చేస్తారు. మరి ఇవన్నీ కాలజ్ఞానం గురించి బయట ప్రజలకు ఎలా తెలిసిందంటారు? అదేంటంటే స్వామి అప్పట్లో కొంచెం ప్రచారం చేశారనమాట. ఇక్కడ అన్నాజయ్ అని చెప్పేసి అతని ద్వారా కూడా ప్రచారం జరిగింది కాలజ్ఞానం. అదొకటి. స్వామివారి చేతిలో ఎప్పుడు గ్రంథాలు ఉండేవి, వాటి ద్వారా భక్తులకి చెప్పడం జరిగిందనమాట. స్వామివారి సమాధి అయిన కందిమలైపల్లిలో చూసుకుంటే ఇప్పటికీ ఆ తాళపత్రాలు బయట ఉన్నాయి. ఆ బయట ఉన్నదే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ పుస్తకాల ద్వారా ప్రచారం అవుతుంది అనమాట. అది కాకుండా మిగతాది ఆయన్నే తీస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ చూసుకుంటే కందిమలైపల్లిలో స్వయంగా స్వామివారు ఇచ్చిన పత్రాలు ఉంటాయి. తన ప్రియ శిష్యుడు సిద్ధయ్యకు ఆయన ఇచ్చారనమాట. దాని ద్వారా ఇవి బయటికి తీయడం జరిగింది. ఇప్పుడు కొన్ని వింటున్న కాలజ్ఞానం వాక్యాలన్నీ. ఇదండి ఇప్పుడు పూర్తి సమాచారం. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఎలా రాశాడు, ఇక్కడ ఎలా వచ్చాడు అనేది ఇప్పుడు మనం చూస్తాం. అక్షమాంబ గారు ఫస్ట్ మొట్టమొదటిగా ఈ ప్రదేశం ఉంటే అక్షమాంబ గారు వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ కాలజ్ఞానం రాస్తూ ఈ ప్రదేశం ఎక్కడ నుండి చూసినాక అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలిసింది అక్షమాంబ గారికి. అప్పుడు వెంటనే అక్షమాంబ గారు ఈ గోలో మీరు రాయాల్సిన అవసరం లేదు, మీకు ఒక ఆశ్రమం కట్టిస్తానని చెప్పేసి బయటికి తీసుకొచ్చి కూడా స్వామి గారిని అప్పుడు మహిమని మొత్తం గుర్తించారు. అప్పటి నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రతి ఒక్కరు ప్రజలకి సందేశాలు ఇచ్చారు. జరిగే కాలజ్ఞానం గురించి, జరిగే విషయాల గురించి కొన్ని చెప్పాడు. లాస్ట్కి ఏదైతే తాటాకుల్లో రాసిన కాలజ్ఞానాన్ని చింత చెట్టు కింద పెట్టి నేను వచ్చేంత వరకు కూడా అది తీయద్దని చెప్పేసి అక్షమాంబ గారు చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, రవ్వలకొండ, బనాయపల్లి, నంద్యాల జిల్లా.